భూమి సర్వే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు. మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు. నా భూమి పక్కనానికి పడిపోయింది, ఆ పక్కరాని భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది. అదేంటే కంప్యూటర్ తప్పులు. కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? కలెక్టర్కి కూడా అప్పుడు అధికారం లేదు. ఒకవేళ ఉన్నా కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు. ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు. మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష. ఆ భూములు మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోళ్ళకి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు, మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరిచేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంతకుముందు రిజిస్ట్రార్ ఉండేవాడు, తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలకు అప్పచెప్పడంతో అక్కడున్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారో ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది. తర్వాత క్విక్గా డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వలన వచ్చింది అధ్యక్ష. అంతేకాదు దీనిలో అంతకుముందు పార్టీషన్ ఉండేది.